హలో అండి, అందరికీ నమస్కారం. మన తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ పాత ఇంట్లో కొత్త కాపురం. కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? అన్ను అన్ను ఏంటండి? రాజు ఉత్తరమోయ్. నాకు తెలుసు, ఇంగ్లీష్లో ఉంది కదా అని మడత పెట్టి కవర్లో దాచేశాను. ఇంతకీ ఏంటంట అంత ఆనందం? తమరికి టిక్కెట్లు పంపిస్తానని అమెరికా రమ్మని రాశాడా మీ రాజు? కాదోయ్, అతనే వస్తున్నట్ట. నెల్లాళ్ళు మన దగ్గరే ఉంటాట. ఏంటి అంత సైలెంట్ అయిపోయావు? ఏంటన్న పూర్ణ, ఎందుకలా టెన్షన్గా ఉన్నావు? అదే ఆలోచిస్తున్నానండి. కుచేలుడింటికి కృష్ణుడు వస్తే పాపం కుచేలుడికి ఎంత కష్టం అని. కూచుండ మా ఇంట కుర్చీలు లేవు అని ఘంటసాల పద్యాలు పాడుకోవాలి. అమెరికా వాళ్ళు వస్తున్నారంటే మన ఇంటికి చాలా ముస్తాబు చేయాలండి. బూజు దులిపించి వెళ్ళలేయించాలి. కిటికీలకి గుమ్మాలకి రంగులేయించాలి. ముఖ్యంగా నీళ్ల గది పాకీ దొడ్డి కూల్చేసి శుభ్రంగా కట్టించాలి. ఆ ఆఖరి మాట నీ కోరిక. అలాగే ఇంకా వాయిదా వేయను. రంగులు సున్నాల గురించి అంత ఆలోచించుకో. అదేమి పెళ్లి విడిది కాదు. సరే, మీ ఇష్టం. ఇంతకీ అతను ఎందుకు వస్తున్నట్ట? వచ్చాక చెప్తాను. చాలా ముఖ్యమైన పని మీద వస్తున్నానని రాశాడు. ఏముంది, ఇక్కడ భూములు గట్రా అమ్మేసి డబ్బొట్టుకు చక్కా పోతారు. లేకపోతే ఈ పల్లెటూళ్ళలో అంతకన్నా ముఖ్యమైన పని ఏముంటుంది అమెరికా వాళ్లకు? అవ్వచ్చు. పొలం అమ్మడానికి కాదురా నేను వచ్చింది. నాన్న చనిపోయాక ఆయన కోరిక ప్రకారం లాకర్ ఓపెన్ చేశాను. అందులో ఆయన రాసిన ఒక ఉత్తరం, ఒక స్టీల్ డబ్బా ఉంది. ఏముంది దాంట్లో? ఉత్తరం చదువు, నీకే తెలుస్తుంది. రాజు, రూపాయల ఆశ ముదిరి డాలర్ల ధ్యాస పెరిగినప్పుడు మనస్సుకి మసకేస్తోంది. మమతానురాగాలు పల్చబడిపోతాయి. ఉన్న ఊరు కన్నవాళ్ళు మూడైపోతున్నట్టు అనిపిస్తుంది. ఆ పరువంలో పరుగు. ఆ పరుగు కోరుకున్నది అందిస్తుందేమో కానీ వయసు పొగరు దిగుతున్నప్పుడు పాత మమతలు ఎదలోతుల్లో మేల్కొని దిగుల్ని కెలుకుతాయి. ఆ పరిస్థితి మొన్న మన ఊరు వెళ్ళినప్పుడు నాకు కలిగింది. పొలాల మధ్యన పచ్చని ప్రహరీలో బొమ్మేసినట్టు ఠీవిగా ఉండే మా తాతయ్య కట్టించిన ఇల్లు, మా అమ్మ మెట్టిన ఇల్లు, మీ అమ్మ కాపురానికి వచ్చిన నాటి ఇల్లు ఇప్పుడు లేదు. కాలం కడుపులో కూరుకుపోయింది. గుమ్మాలు కిటికీలు ఎవరెవరో తవ్వుకుపోయారు. పైకప్పు ఆనవాలు లేదు. మొండి గోడలలో నుంచి ఒక ఇటుక గుప్పెడు మట్టి తెచ్చాండ్రా. నువ్వెప్పుడు ఎక్కడ ఇల్లు కట్టినా ఈ రెండూ వాడాలని చెప్దామని ఈ లేఖ. నా ఆశ. నేను నా సెంటిమెంట్లు నీకు వెర్రితనంగా కనిపిస్తాయేమో కానీ నేను పోయేలోగా మా ఊరు వెళ్ళి అక్కడ ఇల్లు కడతామని అనుకున్నాను. మృత్యువు వస్తూనే గుండె తలుపు తట్టింది. ఈ స్ట్రోక్ ఇంకోసారి వస్తే డేంజర్ అన్నారు. విమానాలు ఎక్కకూడదు, విదేశీ ప్రయాణాలు చెయ్యకూడదు అని నీతో చెప్పించారు. నాకు నవ్వొచ్చింది. స్వదేశీ ప్రయాణం కూడా చేయకూడదా అని. రాజు, పెద్దాళ్ళు పోయి మనం పెద్దాళ్ళు అయ్యాక పోయిన వాళ్ళ మీద గౌరవంతో నాకు అలాగే అయ్యింది. నీకు అలాగే పెరుగుతుంది అనుకుంటా. నువ్వేం చెయ్యాలో నేను శాసించను. నువ్వేం చేస్తావో నేను ఊహించను. అందుకే నేను పోయాకే ఈ లాకర్ ఓపెన్ చేయమన్నాను. ఇట్లు మీ నాన్న. నువ్వేం చెయ్యదలుచుకున్నావు అని నిన్ను అడగక్కర్లేదు. చెప్పు, ఏం చేద్దాం? నేనేం చెయ్యాలి? మాకు ఇక్కడొక ఇల్లు కట్టించి పెట్టు. మా తాతగారి ఇల్లు ఎలా ఉండేదో అలాగే. మాకు అంటున్నావు, నువ్వు ఉంటావా అనే అనుకుంటున్నాను. మరి మీ ఆవిడ పిల్లలు వస్తారా అనే అనుకుంటున్నాను. చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నావు. ఇలాంటి నిర్ణయాలు ఇంత త్వరగా తీసుకోకూడదు. త్వరగా కాదు, ఒక తరం ఆలస్యమయ్యింది. ప్లీజ్ రాజు, కంట్రోల్. నీకు డబ్బు ఉంది. మీ నాన్నగారి కోరిక తీర్చాలన్న ఆశ ఉంది. ఇవాళ పని మొదలు పెడితే 3 నెలలు తిరగకుండా గృహప్రవేశం చేయొచ్చు. 3 నెలలు పడుతుందా? 3 నెలలంటే ఎంత? నువ్వు వెళ్ళి ఏర్పాట్లన్నీ చూసుకొని వదినని పిల్లల్ని తీసుకొచ్చేటప్పటికి 3 నెలలు ఇట్టే గడిచిపోతాయి. నువ్వులే, స్నానం చేసి తోటకు వెళ్దాం.
ఆ పొలం ఎవరు చేస్తున్నారో ఎన్నాళ్ళు కౌలుకిచ్చారో నాకు తెలియదు. అన్నీ క్లియర్గా రాసి ఉంచారులే, ఆ ప్రాబ్లం ఏం రాదు. అనుకున్నట్టుగా ఏ ప్రాబ్లం లేకుండా పనులు ప్లాన్లు అయిపోయాయి. శంకుస్థాపన అయ్యింది. గృహప్రవేశానికి 15 రోజులు ముందు వస్తానని అమెరికాకి వెళ్ళాడు రాజు. అనుకున్నట్లుగా భార్య అభిప్రాయం కలిసి రాలేదు. అనునయించాడు, నచ్చ చెప్పాడు, ప్రాధేయపడ్డాడు. ఆమె మొండికేసింది, ఏడిచింది. చనిపోయిన పెద్దాయన్ని శాపాలెట్టింది. పిల్లల ఓట్లు తనే సంపాదించుకుంది. వాళ్ళకి కావలసినప్పుడు తనను వచ్చి చూడొచ్చని వాళ్ళకి కావలసినంత డబ్బిచ్చి గుడ్ బై చెప్పేశాడు. ఇది జరిగి సరిగ్గా 25 ఏళ్ళయ్యింది. ఇప్పుడు రాజు వయస్సు 65 సంవత్సరాలు. భార్య పిల్లలు మొదట్లో లెటర్ రాసేవారు రమ్మని. రాజు అలాగే రాసేవాడు రమ్మని. అమెరికా నుంచి వచ్చి అచ్చ తెలుగు పల్లెటూరు ఇల్లు కట్టుకొని ముచ్చట పడిపోతున్న రాజుని ఎవ్వరూ పిచ్చాడని అనుకోలేదు, భార్య పిల్లల తప్ప. తన తాతల నాటి ఇంటిని పునరుద్ధరించాక ఆయన పేరుకే పేరొచ్చేలా ఎన్నో మంచి పనులు చేశాడు ఆ ఊరికి. ఒకరోజు అనూహ్యంగా రాజు భార్య వచ్చి తలుపు తట్టింది. పని కుర్రాడు తలుపు తీసి పైన కూర్చోండి అని వెళ్ళిపోయాడు. ప్రహరీలో నుంచి 40 అడుగుల కాలిబాటలో నడిస్తే 4 తరాల నాటి వైభవానికి సాక్షిభూతంగా నిలిచిన పెద్ద పెంకుటిల్లు, టేకు స్తంభాలు, వరండా అనిపించేలా ఇల్లు చుట్టూ అరుగులు. పచ్చటి చెట్ల మధ్యలో 150 ఏళ్ల మహావృక్షంలా ఉందా ఇల్లు. గుండె గొబగొబలాడుతోంది. 25 ఏళ్ల క్రితం చూసింది ఆయన్ని. మొండి, ఎందుకొచ్చావు పొమ్మన్నా అంటారు. ఆయన అలా అంటే అన్న ఆలోచన అమెరికాలో ఉండగా తనకి రాలేదు. ఆ ఆలోచన వచ్చినా ఇంకా అక్కడ ఉండలేదు. తను, కొడుకులు, కోడళ్ళు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాక తనేంటో తెలిసింది. కాదు, కొడుకులిద్దరూ కోడళ్లతో చెప్పించారు. అమెరికా అమ్మాయిలైన చక్కటి నీతి చెప్పారు. మొగుడు పెళ్ళాల మధ్యలో ఎవ్వరూ ఉండకూడదు, మొగుడు పెళ్ళాల మధ్యలోకి ఎవ్వరినీ రానివ్వకూడదు అని. ఇంకొక నిమిషం అక్కడ ఉండక్కర్లేదని అర్థమైంది. తన ఫ్లాట్ కూడా అమ్మేసింది. టికెట్ కొనేసుకుంది. వెళ్ళే రోజు ఇద్దరికీ ఫోన్ చేసింది. వీలైతే ఎయిర్పోర్ట్కి వస్తానన్నాడు పెద్దవాడు. రెండోవాడు ఆల్ ది బెస్ట్ అన్నాడు. అయ్యగారు పూజ అవ్వగానే వస్తారు, ఎవరో కారులో వచ్చారని చెప్పాను, ఇలా తలూపారు అని మంచినీళ్ళు ఇచ్చాడు ఇందాక గేటు తీసిన కుర్రాడు కంచు గ్లాసుతో. బంగారంలా మెరుస్తోంది. మెయింటెనెన్స్ బాగుంది. నిజమే, ఇల్లు తోట అన్నీ అంతే, మంచి మెయింటెనెన్స్తో ఉన్నాయి. కొంతసేపటికి ఆయన వచ్చారు. ఓ నువ్వా, సారీ నేను పూజలో ఉండిపోయా. పట్టు పంచి లుంగే కట్టుకున్నారు. పైన అలాంటి క్లాతే, కండువ, తెల్లబడిన జుట్టు, కొనబొమ్మల మధ్యలో చిన్న కుంకుమ బొట్టు. మనిషి మారలేదు. కానీ ఈ గెటప్ పెళ్లిలో చూశాను, మళ్ళీ ఎప్పుడూ చూడలేదు. తన కేసు చూసుకుంది. అమెరికా నుంచి దిగుమతి అయినట్లు తెలుస్తోంది. ఒక్క 10 నిమిషాలు ముందే వస్తే నీతో మాట్లాడి పంపించాకే పూజలోకి వెళ్ళేవాణ్ణి. ఈయన గారు ఇంకా సాఫ్ట్గా అయిపోయారన్నమాట అనుకుంది ఆవిడ. 10 నిమిషాలు ముందొస్తే మీతో పూజలో కూర్చునేదాన్ని. ఆమె మాటలు ఏ మూడ్లో ఉన్నాయో రాజుకి వెంటనే స్ఫురించలేదు. ఇదివరకట్లా పొగరగా అందా, ఒదిగిపోయి వినయంగా అందా తెలియలేదు. ఏమన్నావు? ఏమనగలను? పెళ్ళయ్యాక మా పుట్టింటి నుంచి వచ్చి ఈ ఇంట్లో గృహప్రవేశం చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. మళ్ళీ సత్యనారాయణ వ్రతం ఏర్పాట్లు చెయ్యండి అని లోపలికి వెళ్తూ, ఏవండి ట్యాక్సీలో సామాన్లు తీసుకొని బిల్లు ఇచ్చి పంపేయరు వెనక్కొచ్చి చెప్పింది. రాజు ఆశ్చర్యం, ఆనందం, ఏ ఫీలింగు ఆమెకు అక్కర్లేదు. తనకి కూడా ఆమె తీసుకున్న నిర్ణయానికి కారణమేమిటి, అసలు అక్కడ ఏం జరిగింది అడగాలని లేదు, అక్కర్లేదు. ఇది మా ఇల్లు, ఇవాళ నుంచి మా కొత్త కాపురం అనుకున్నారు. నిండు 100 ఏళ్ళు ఉండటానికి. అబ్బో 35 ఉన్నాయి చాలనుకుంటూ. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.